హలో వెల్కమ్ టు అడ్వకేట్ మీడియా. కేటీఆర్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పిల్లర్ లేకుండానే నేను ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కట్టేస్తుండే, ఏం లేదు దానికి అసలు చాలా ఈజీగా దెబ్బకాయ 2 సంవత్సరాలు క్లోజ్ అయిపోతుండే, మెట్రో కూడా రన్ అవుతుండే అని చెప్పేసి మాట్లాడారు కేటీఆర్ గారు. పిల్లర్ లేకుండా ఫస్ట్ మెట్రో ఎట్లా కడతారు కేటీఆర్ గారు? మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు కట్టిన మెట్రో కూడా పిల్లర్లతో ఉంది కదా, దానికి కనెక్టివిటీ కావాలంటే ఖచ్చితంగా పిల్లర్లు వేయాల్సిందే కదా. పిల్లర్ లేకుండా ఎట్లా కడతారు? అంటే మీరు సెలెక్ట్ చేసిన రూటు క్యాన్సిల్ చేసి కొత్త రూట్ వేసిరని చెప్పేసి ఇట్లా ఏదంటే అది అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా కేటీఆర్ గారు. కేటీఆర్ అని అంటే తెలంగాణ ప్రజలకు ఒక రెస్పెక్ట్, ఒక ఇమాజినేషన్ ఉంది కదా కేటీఆర్ అని అంటే ఇదే అని చెప్పేసి. ఆ దానికి రీచ్ కావాలంటే మంచిగా చెప్పాలన్నా, మంచిగా ప్రజలు నమ్మేటి, ప్రజలకు ఈజీగా అర్థమయ్యేటి చెప్పాలి. కానీ ఇట్లా ఏదో ఇంకా సమయం సందర్భం లేకుండా ఏదంటే అది ఇది ఉంది కదా అని చెప్పేసి అట్లా చెప్తే ప్రజలకు నమ్మకం పోతుంది అంతే మన మీద. వేరే పెద్ద ఏది ఏమి ఉండదు. కానీ ఆ రోజు ఇంటర్వ్యూ చూస్తే వదిలేస్తారు కానీ నమ్మకం, క్రెడిబిలిటీ అనేది పోతుంది. మెట్రో లేకుండా ఎట్లేస్తామన్నా శంషాబాద్ దాకా? పిల్లర్ లేకుండా మెట్రో అట్లా వేయడానికి రాదు కదా, అందరికీ తెలిసిందే కదా. అది ఆల్రెడీ చూస్తున్నారు కదా హైదరాబాద్ మెట్రో ఎట్లా నడుస్తుంది అన్నది. వీడియో మీకు అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.